డాకు మహారాజ్ టీజర్ అయితే వచ్చేసింది. ఎన్బీకే 109 మన నందమూరి బాలకృష్ణ గారి 109 మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. డాకు మహారాజ్ మూవీ టైటిల్ వచ్చేసి ఒకసారి ఆ టీజర్ ఎలా ఉందో ఒకసారి డీటెయిల్స్ చూసాం. వావ్, గుర్రాలు, ఈ డైలాగ్ చూసారా? ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు అంట. వేరే లెవెల్ ఉంది డైలాగ్ అయితే. వా, చీకటిని శాసించే రాక్షసులది కూడా కాదు. ఓ మై గాడ్, ఆ రాక్షసుని ఆడించే రావణులది కూడా కాదు. సరే, ఎవరితో ఈ కథ ఎవరితో చూసాం. మైండ్ బ్లోయింగ్ బ్రో. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ. ఒకసారి అలాంటి రాజు ఇప్పటివరకు అయితే చరిత్రలో లేదు. మరి ఫిక్షనల్ స్టోరీ కావచ్చు, చూద్దాం. గండ్రా గడ్డ యమధర్మ రాజుది. డైలాగ్ అయితే పీక్స్ లో ఉన్నాయి బ్రో. మరణాన్ని వణికించిన మహారాజుది అంట. ఎన్బీకే డాకు మహారాజ్ ఇప్పుడు హైప్ వచ్చింది బ్రో. విజువల్స్ వేరే లెవెల్. గుర్రాలు చూడండి, మాకు లుక్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. డాకు మహారాజ్ చూసారు టైటిల్. తమన్కి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ బాలకృష్ణ అంటే పని చేస్తాడు, బీజిఎం అయితే ఇరగ తీస్తాడు. లుక్ అయితే వేరే బాబు పోయి సినిమా సంక్రాంతి 2025 మహారాజ్. తమన్కి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ బాలకృష్ణ గారు అంటే పని చేస్తాడు. ఆ మూవీకి బీజిఎం కొట్టాడు కదా, వేరే లెవెల్ ఇచ్చి పడేస్తాడు. సినిమాలో స్టోరీ లేకుండా కూడా బీజిఎం కోసం అయినా కూర్చోవచ్చు మనం అక్కడికి వెళ్ళి. రీసెంట్గా మన బోయపాటితో తీసిన బాలయ్య బోయపాటి అంటే అఖండ మూవీలో బీజిఎం అయితే ఇచ్చి పడేసిండు సేమ్. అప్పుడు బోయపాటి గారు ఏమన్నారంటే, తమన్ లేకుండా కూడా నేను స్టోరీతో ఆడియన్స్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టగలన్నాడు, కానీ అతను సొంత డబ్బా కొట్టుకున్నాడు. రీసెంట్గా వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీలో కూడా మన తమన్ గారు బీజిఎంతోనే కూర్చోబెట్టాడు. మ్యాక్సిమం అంత ఎఫర్ట్ ఇస్తాడు, ఎందుకో తెలియదు, కానీ బాలయ్య బాబా అంటే తమకి అంత అది ఓన్ వర్క్లా తీసుకుంటాడు. సో టీజర్ మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడ రీచ్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, నా రీచ్ ఎంతవరకు ఉంది, ఎక్కడ వెళ్తుందని నాకు తెలుస్తుంది. కాబట్టి కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.